బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ మరోసారి లేఖ రాసింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని కోరింది. ఇప్పటికే 2 సార్లు సర్కార్కు లేఖ రాసిన కమిషన్ తాజాగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటెల, హరీష్ రావు విచారణ అనంతరం మరోసారి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అయితే కేబినెట్ మినిట్స్ కమిషన్ కు ఇవ్వాలా వద్దా అనే దానిపై మంత్రివర్గంలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో రాసిన లేఖలకు రాష్ట్ర సర్కార్ పూర్తి సమాచారం ఇవ్వలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, మరి మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. తాజాగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించే క్యాబినెట్ నిర్ణయం మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని చెప్పి ఇటీవల విచారణ కమిషన్ ముందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కమిషన్ ముందు విచారణలో పాల్గొన్న సమయంలో చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అప్పటి క్యాబినెట్ నిర్ణయాలు నిజంగా వాళ్ళు చెప్పిన వాస్తవాలా కాదా అనే దానిపైన నిర్ధారణ కోసం ఈ రోజు పిసి ఘోష్ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ఉన్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. అంటే గతంలోనే ఈ విచారణ కమిషన్ వేసినప్పటి నుంచి కూడా అనేక మంది అధికారులను, తర్వాత సబ్ కాంట్రాక్టర్లను అందరూ కూడా ప్రశ్నిస్తున్న సమయంలోనే, విచారిస్తున్న సమయంలోనే క్యాబినెట్ నిర్ణయాలతో పాటు మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలను కూడా కావాలని చెప్పి గతంలో 2 సార్లు లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారించిన అనంతరం కంపల్సరీ ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయాలు పిసి ఘోష్ కమిషన్ కు వస్తేనే అది నిర్ధారణ అవుతుంది. కాబట్టి క్యాబినెట్ నిర్ణయాన్ని తప్పు నిర్ణయాన్ని ఎవరు కూడా కాదనలే కదని చెప్పి ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పిసి ఘోష్ కమిషన్ పిసి ఘోష్ లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే నిర్ణయాలను అంటే ఏ విధంగా ఇవ్వాలి, అది ఇస్తే ఏ విధంగా ఉంటుంది, ఇవ్వకుంటే ఏ విధంగా ఉంటుంది, మరి ఇటు కేసీఆర్, ఈటెల రాజేందర్, హరీష్ రావు చెప్పిన క్యాబినెట్ నిర్ణయాలు వాస్తవమైనా కాదని తేల్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తర్జన పడుతుంది. సంబంధిత అధికారులతో లీగల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని దానిపైన కూడా సమాలోచన జరుపుకొని తెలుస్తా ఉంది. ఏదేమైనా ఈ వారం కానీ 2వ వారంలో కానీ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉంది, 23వ తేదీ కానీ ఆ తర్వాత కానీ ఆ క్యాబినెట్ సమావేశంలో చర్చించి మినిట్స్ ఇవ్వాలా వద్దా దానిపైన ఆలోచన చేసే ఆలోచనలో ఉంది రచన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.